తమ్ముడు అన్నయ్య ఎలా ఉన్నా లోపలికి రా. బావగారు బాగున్నారా? బాగున్నానమ్మా. మామయ్య ఎలా ఉన్నారు? పెదనాన్న బాగున్నారా? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రతిరోజు చెప్పాలంటే నా ఇంకెక్కడ వెళ్తాను, షాప్కి వెళ్తున్నాను. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? నాన్నకిచ్చే విలువ అదేనా? మీరు నాకు చేసినంత పోలిస్తే నేను మీకు ఇచ్చే విలువ ఎక్కువే. ఏంట్రా వాడు నీ ముందు మాట్లాడడానికే భయపడేవాడు ఇప్పుడేంట్రా ఇలా మాట్లాడుతున్నాడు? ఇదేంటి అక్క బావలా ఉన్నారు? బావా మీకోసం ఎంతైనా ఎతకాలి. తమ్ముడు అక్క మీ ఇంటికి వెళ్తా ఇంట్లో ఎవరో ఉంటున్నారేంటి? ఇప్పుడు అది మా ఇల్లు కాదురా. ఏం జరిగింది బావా? తమ్ముడు అడుగుతున్నాడు కదా, చెప్పండి. చెప్పడు తమ్ముడు. మీ బావ ఇలా మౌనంగా ఉండడం వల్ల ఇదంతా జరిగిందిరా. మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మా మామయ్యరా. అసలు ఏం జరిగింది బావా? బామ్మర్ది అసలు ఏం జరిగిందంటే, నాన్న బావ క్యాబ్ కొనడానికి డబ్బులు ఇచ్చారు కదా, నాకు కూడా వెజిటేబుల్ షాప్ పెట్టుకోవడానికి సాయం చేయండి నాన్న. ఇప్పుడు నాదే డబ్బులు ఎక్కడున్నారా? డబ్బులు లేవని మాకు తెలుసు మామయ్య. మీరు ఎలాగో ఇల్లు తాకట్టు పెట్టారు కదా, అందులోనే 2 లక్షలు అడగండి. ఏంటమ్మా బాగానే సలహాలు ఇస్తున్నావు? ఇప్పుడు తెచ్చిన డబ్బులకే వడ్డీ కట్టలేకపోతున్నాను, మళ్ళీ అప్పు చేయమంటావా? నా భార్య చెప్పింది కూడా బాగానే ఉంది కదా నాన్న, 2 లక్షలు అప్పు చేయండి, దానికి వడ్డీ కట్టుకుని నేను అప్పు తీర్చుకుంటాను. అయినా పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు ఆధారపడడానికి సిగ్గలేదురా? నేనేం చేయను, మీకు నచ్చింది చేసుకోండి. అమ్మా అన్న బాబు వాసు ఇలా రండి అమ్మా. ఏంటి మీ నాన్న ఈరోజు తేడాగా పిలుస్తున్నాడు? ఏమో బావా, నాకు కూడా తెలీదు. పదేళ్దాం. మామయ్య గారు పిలిచారేమి? బాబు కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను, క్యాబ్ క్యారెట్లేదు, కారు కూడా కనబట్లేదు. నాన్న అది కారు కోసం అడుగుతుంటే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారేటి? చెప్పండి ఏం జరిగింది? నాన్న అది బాగా కారు అమ్మేశాడు. ఏంటి కారు అమ్మేస్తారా? ఒక మాట కూడా చెప్పలేదు నాకు. భాగ్య భాగ్య అబ్బబ్బా, ఎందుకని అలా అరుస్తున్నారు? నీ కూతురు వాళ్ళు ఏం చేశారో నీకు తెలుసా? ఏం చేశారు? నాతో ఒక మాట కూడా చెప్పకుండా కారు అమ్మేశారంట. ఎందుకు అంతలా గొంతు చించుకుంటున్నారు? నాకు చెప్పారు, మీకు చెప్పమన్నారు కానీ నేనే మర్చిపోయాను. అలా ఎలా మర్చిపోతావు? నాకు చెప్పాలి కదా. ఇప్పుడు ఏమైంది చెప్పకపోతే? అదేంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు కూడా? నాకు చెప్పారు అంటున్నాను కదా. సరే అయిపోయింది. డబ్బులు ఏం చేశారమ్మా? ఏవండి, ఏదో అవసరం ఉంటే అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ కి డబ్బులు ఇచ్చాడంటలే, 2-3 నెలలు ఇచ్చేస్తాడంట. అలాగా, సరేలే. మీకు బుర్ర బుద్ధి ఉందా? ఏదైనా చేసే ముందు ఒక విషయం నాకు చెప్పాలి కదా. నేను చెప్తానన్నానమ్మా, కానీ బావే చెప్పొద్దు అన్నాడు. ఏంటి బాబు? ఇప్పుడు ఏమైంది? నాకేదో అవసరం ఉందని నమ్మేస్తాను, దీనికే పెద్ద రాదంతం చేస్తారండి. అయినా సిగ్గుండాలి, అల్లుడు పెట్టిన దానికోసం ఎవరైనా అడుగుతారా? నాకెవరు నా ఇష్టం, నాకు నచ్చింది చేసుకుంటే అడగడానికి మీరెవరు? అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలి? ఏదో తప్పు చేసినట్టు అలా కోసం చేస్తారేంటి? అయినా నేను ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదు, అర్థమైందా? అదేంటి బావ అమ్మతో అలా మాట్లాడుతున్నావు? అమ్మ ఇప్పుడు మనకే సపోర్ట్ చేస్తుంది కదా. అయితే నేను ఏం చేసినా ఆవిడకి చెప్పేయాలా? బాబు, నా వల్ల మీ ఇద్దరు గొడవ పడకండి, ఇంకా ఆపియండి. అమ్మా నీతో మాట్లాడాలి. చెప్పరా? ఎందుకమ్మా నువ్వు చెల్లిని నన్ను వేరువేరుగా చూస్తావు? అదేంట్రా అలా అంటావు? మీ ఇద్దరు నాకు 2 కళ్ళు నాన్న. నేనంతా చూసానమ్మా. కానీ బాబు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, నా కొడుకు గాని విషయం తెలిస్తే చాలా పెద్ద గొడవే చేస్తాడు. అవును బావ, మా నాన్న మీద ప్రేమతో మా అన్నయ్య ఏం మాట్లాడట్లేదు. అయినా వాడికి తెలిసినా నన్ను ఏం పీకిది లేదులే. అది కాదు బాబు, వాడు వెజిటేబుల్ షాప్ పెట్టుకోవడానికి డబ్బులు ఎంత అడుగుతున్నా వాడికి ఇవ్వకుండా మీకు డబ్బులు ఇప్పించింది నేను. కొడుక్కి కూతురికి పెళ్ళైన తర్వాత అల్లుడు కూతురిని ఒకలాగా, కోడల కొడుకుని ఒకలాగా ఎందుకు చూస్తారమ్మా? కోడల వాళ్ళ కొడుకు నచ్చట్లేదు, లేక అల్లుడు కూతురు వాళ్ళ కొడుకు నచ్చట్లేదు, నాకు అర్థం కావట్లేదమ్మా. డబ్బులు ఎంత అడుగుతున్నా వాడికి ఇవ్వకుండా మీకు డబ్బులు ఇప్పించింది నేనే. ఒంటరిగా ఏం చేస్తున్నావు కన్నా? ఏమని చెప్పనమ్మా? నాన్నే కాదు అమ్మ కూడా నన్ను పరాయి వల్ల చూస్తుందని చెప్పనా? నా ఇంట్లో నాకే స్థానం లేదని చెప్పనా? నిన్న మామయ్య అన్న మాటల కోసం ఆలోచిస్తున్నావా? అతని కోసం నీకు తెలిసిందే కదా కన్నా. మామయ్య మాటలు పట్టించుకోకుండా పద కిందకి వెళ్దాం. ఆ కారు అమ్మేసిన డబ్బులు ఏం చేసావో నాకైనా చెప్పు బావా, నేను ఎవరికి చెప్పను. టైం వచ్చినప్పుడు నేను చెప్తాను కదా. బావా నువ్వేమైనా తప్పు చేస్తున్నావా? ఎందుకలా లేనిపోయి ఉంచుకుంటావు? మరి అయితే నిజం చెప్పు. చూడు చెప్తానన్నాను కదా, నాకు చిరక రా నువ్వు. నాకు అర్థమవుతుంది నువ్వేదో తప్పు చేసి ఉంటావు. మీ అమ్మ నాన్న మాటలు మనకు కొత్త ఏంటి కన్నా? అవన్నీ మనకు అలవాటు అయిపోయాయి కదా. ఏంటి కన్నా నేను ఎంతలా మాట్లాడుతున్నాడు, అసలేం మాట్లాడట్లేదు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, లేకపోతే నేనేం చేయాలో చెప్పు. మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోదాం అమ్మ. కన్నా నీకేమైనా బుర్రపాడైందా అలా మాట్లాడుతున్నావు? ఓహో, నువ్వు కూడా చేతకాలంలో చూస్తున్నావు కదా. అది కాదు వీడు సొంత ఇంట్లో ఉంటే నన్ను పోషించలేకపోతున్నా, అదే అద్దెంటికి వెళ్తే దానికి అద్దె కడతా, నాకు తిండే పెడతారు అనుకుంటున్నావు కదా. కన్నా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అవును నాకు పిచ్చే, ఇప్పుడు నాతో రావు నువ్వు. పద వెళ్దాం కన్నా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఇల్లు దాటి బయటికి వెళ్ళామంటే మళ్ళీ ఇంటికి రాకూడదంటేనే వెళ్దాం. దానికి నువ్వు సిద్ధమైతే నేను రెడీ కన్నా. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చామంటే మగవాడిని ఏమనరు, కానీ ఆడదాన్ని ఎలా చూస్తారో తెలుసా? మరి నేనేం చేయనమ్ము, ఇంట్లో నాకు ఉండాలనిపించట్లేదు. మన ఇల్లు ఎదురు మనం ఎక్కడికి వెళ్తాం కన్నా? మనం ఏదైనా ఇక్కడే ఉండి సాధించుకోవాలి, అర్థమైందా? వాళ్ళ ఇంట్లో నుంచి పంపించను ఎలా? ఎందుకు బావా నీకు అన్నయ్య వదిన మీద అంత కోపం?
చెప్తాను కానీ నీకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది కదా. నేను ఎందుకు హ్యాపీగా ఉంటాను బావా? నేను చూసానే మీ అన్నయ్య వదిన ఇల్లు వదిలేసి వెళ్ళనన్నప్పుడు నీ ఫేస్ లో చిరునవ్వు. అయినా వెళ్ళాల్సింది వాళ్ళు కాదు బావా, మనం వెళ్ళాలి. నేనైతే అప్పుడే వెళ్ళను. లేదు బావా, నేను చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. రేపు ఉదయం మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి నాకెదురు చెప్తున్నావు? నాకు నచ్చినప్పుడు వెళ్తాను. నువ్వు కూడా నేను చెప్పిన మాట వినాలి. అర్థమైందా? 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 అర్థమైంది. రే అతను మీ బామ్మర్దిలా ఉన్నాడు. అవునరా, ఈ టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పద ఫాలో అవుదాం. ఏంటి బావా, ఇంటికి వస్తున్నాను కదా, ఇక్కడికి రమ్మన్నావేంటి? ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేదు తమ్ముడు. ఇదిగో బావా, నువ్వు అడిగిన 2 లక్షలు. చాలా థ్యాంక్స్ బావా, 6 నెలలు చూసుకొని ఇచ్చేస్తాను. పర్లేదు బావా, మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి. బావా, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు బావా. నన్ను ఎప్పుడు మీరేం అడగలేదు, ఒకసారిగా ఇంత అమౌంట్ అడిగారు, ఏమైంది బావా? టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను బావా, ఏమనుకోకు. పర్లేదు బావా, ఇంక నేను వెళ్తాను. అరే మామ, నీకు ఒకటి చెప్తున్నా, చీరా. చెప్పరా. రే అలా చేయడం తప్పురా. ముందు నేను చెప్పించే.